బక్రీద్ వేళ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన ట్వీట్ చేశారు. ఫ్రిడ్జ్లో ఉన్న మాంసం బీఫ్ అని ఆరోపిస్తూ 2015లో అఖ్లాక్ ఇంట్లో కొంతమంది చొరబడి చంపేశారని తెలిపారు. స్మగ్లింగ్, దొంగతనం వంటి తప్పుడు ఆరోపణలతో ఎంతమంది ముస్లింలను చంపారో ఎవరికి తెలుసు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆగంతకులు చేసిన పని ఇప్పుడు ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం మధ్యప్రదేశ్ ఫ్రిడ్జిలో బీఫ్ ఉందనే కారణంగా 11 ఇళ్లను ఫ్రిడ్జిలో బుల్డోజ్ చేశారని తెలిపారు. ఎన్నికల ముందు తర్వాత అన్యాయమని చక్రం మాత్రం ఆగడం లేదు అని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ముస్లింల ఇల్లు మాత్రమే కూలగొడుతున్నారని, ముస్లింలు మాత్రమే హత్యలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం ఓట్లు వేయించుకున్న వాళ్ళు ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉన్నారని అసదుద్దీన్ ప్రశ్నించారు.